హలో బిగ్ బాస్ వ్యూయర్స్, ఇవాళ హైలైట్స్ ఏంటో చూద్దామా? హలో నమస్తే, ఎట్లున్నారు? వచ్చేసిన దేవర మూవీ చూసారా? కిర్రాకుంది. హాయ్ బాను, ఎక్కడ ఫుల్ వర్క్, ఇంకా టికెట్స్ కూడా దొరకలేదు. సర్లే గాని ఇంతకీ బిగ్ బాస్ లో 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంట. ఎంత మంది వస్తారో, ఎంత నమూనాలు వస్తాయో చూడాలి ఇంకా. నేను చూడలేదబ్బా, జర చెప్పండి. దేవర మూవీకి పోయి ఉంటి. అబ్బా, ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి మిస్ చేస్తా ఉంటది. సర్లే చూద్దాంలే, ఏముంది అందులో. సరే గాని ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే విష్ణు ఇంకా పృథ్వీరాజ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మాట్లాడుకున్నారు. మధ్యలో మన ముచ్చట్లకు వచ్చింది. ఎవరనుకుంటున్నారు? సోనియా. విష్ణుకి పృథ్వీరాజ్ ని నువ్వు దూరం పెట్టు, డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ అని చెప్తుంది సీత. బట్ ఈ విష్ణు వింటదా? నాకు పృథ్వీ అంటే ఇష్టం అని చెప్తుంది. అసలు హౌస్ లో ప్రెసెంట్ ఉన్న వాళ్ళు అసలు విన్నర్ ఎవ్వరు లేరు. ఎంత వీక్ ఉన్నారు అసలు. ఇంకా నెక్స్ట్ డే చిల్ బ్రో అనే సాంగ్ తో స్టార్ట్ చేశారు. మన ముచ్చట్లక్క స్టార్ట్ చేసింది. ఇంకా మన విష్ణుప్రియ ఇంకా పృథ్వీరాజ్ ని చూస్తే నాకు చాలా భయం వేస్తుందని నిఖిల్ కి చెప్పింది. సీత ఇంకా ప్రేరణ కూడా వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటున్నారు. అబ్బా, షీఈస్ జెన్యూన్, బట్ పృథ్వీరాజ్ ఏమో అటెన్షన్ కోసం చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఏంటిది నిజమా? వీళ్ళు పేరా? ఇంకా రేషన్ కాపాడుకోవడానికి ఒక టాస్క్ ఇచ్చారు. దాని పేరు ఏంటంటే గుర్తు పెట్టుకోండి రాయండి అని చెప్పి. సౌండ్స్ వస్తాయి, లైన్ వైజ్ గా సీరియల్ గా రాయాలని చెప్పి టాస్క్ ఇచ్చాడు. ఏ క్లాన్ వాళ్ళైతే ఎక్కువ రాస్తారో వాళ్ళకే సూపర్ మార్కెట్ లో ఎక్కువ టైం లభిస్తుందని చెప్పాడు బిగ్ బాస్. వావ్, నైస్. అసలు సీజన్ 5 సిరి ఆదికొచ్చింది నాకు. నబీల్ సంచాలక్ ఫస్ట్ రౌండ్ ఏమో మణికంఠ వర్సెస్ ప్రేరణ అన్నప్పుడు ఇద్దరికి పాయింట్ రాలేదు. ఫైర్ క్రాకర్ బదులు గన్ అని రాశారు. సెకండ్ రౌండ్ నైనికా వర్సెస్ నిఖిల్, శక్తి క్లాన్ కి ఒక పాయింట్ వచ్చింది. నిఖిల్ మాత్రం అన్ని కరెక్ట్ గా గెస్ చేశాడు. వావ్, గుడ్. ఇక థర్డ్ రౌండ్ వచ్చేసరికి విష్ణు వర్సెస్ సోనియా ఆడారు. ఇద్దరు ఓడిపోయారు. అబ్బా, కరెక్ట్ గా గెసే చేయలేకపోయారు. ఇక ఫోర్త్ రౌండ్ లోనేమో సీత వర్సెస్ యష్మి ఆడారు. వీళ్ళు కూడా అవుతాయి. ఈ లోపు మన బిగ్ బాస్ వచ్చేసి సీతని మనకి ఇలా యాక్ట్ చేయమన్నాడు. ఆమెమో నాకు రాదని ఎస్కేప్ అయింది. ఏముంది అందులో, అంటమే కదా. విష్ణుని డాంకీలా చేయమంటే అస్సలు చేయలేదు, కానీ మణికంఠ మాత్రం ఎగ్జాక్ట్లీ అలానే చేశాడు. అసలు మస్తు టాలెంటెడ్ గా నిజంగా. మంకీ సౌండ్ కి బాడ్ సౌండ్ దగ్గర ఉంటే బిగ్ బాస్ పాయింట్ ఇవ్వచ్చు అని చెప్పాడు. నబీలు యష్మికి ఇచ్చాడు, ఎందుకంటే తను రాసింది కాబట్టి. ఇప్పుడు శక్తి క్లాన్ కి 1 పాయింట్ వచ్చింది. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ మన నిఖిల్ వర్సెస్ ప్రేరణ. ప్రేరణ అన్ని కరెక్ట్ గా గెస్ చేసింది. సో కాంతార క్లాన్ కి ఒక పాయింట్ వచ్చింది. మన బిగ్ బాస్ ఏంటనుకున్నావు? పృథ్వీరాజ్ ని కౌ సౌండ్ చేయమని అడిగితే మరి చేసిందా? ఏదో ట్రై చేసిందిలే. కాంతారకి 1 పాయింట్, శక్తికి 2 పాయింట్స్ వచ్చాయి. సో శక్తి టీమ్ ఇస్ విన్నర్. ఆ తర్వాత మన మనీ బెస్ట్ మూమెంట్ ఇచ్చాడు తెలుసా. ఈ సీజన్ లో బెస్ట్ ఎపిసోడ్ అనుకోవచ్చు. చాలా ఫన్నీ ఉండే. ఇంకా కాంతార క్లాన్ అయితే మమ్మల్ని ముడుచుకొని కూర్చున్నారు. బట్ నబిల్ ఇస్ బెస్ట్ సంచాలక్. కాంతార వాళ్ళైతే నామినేషన్స్ లో చూసుకుందామని చెప్పి నబిల్ని బయట పెట్టారు. అంత సీన్ లేదు. సూపర్ మార్కెట్ ఓపెన్ అయింది. సీత ఇంకా నిఖిల్ ఏమో మా క్లాన్స్ నుంచి మేమే వస్తాము, మేమే షాపింగ్ చేస్తామని అన్నారు. ఫస్ట్ బజర్ మోగినప్పుడు నిఖిల్ వెళ్ళాడు. సెకండ్ బజర్ కి సీత. రేషన్ అయితే ఇద్దరికిద్దరు సూపర్ గా తీసుకున్నారు. పోనీలే, కనీసం ఈ వీక్ అయినా మంచిగా తింటారు. నబీల్, ఆదిత్య సారీ నా వల్ల రేషన్ తక్కువ వచ్చింది అని చెప్తే, అలా ఏం లేదు అన్నీ సరిపోతాయి అన్నారు. ఈలోపు విష్ణు వచ్చి నబీల్ని లైట్ తీసుకో అని చెప్పాడు. పాపం సారీ కూడా చెప్పారు సీతకి. నబిల్ ఏడ్చాడు పాపం. నబిల్ బాగానే చేసిండు కదా సంచాలక్ గా. ఇక నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. అదే గోల్డెన్ బ్యాండ్ గురించి. గోల్డెన్ బ్యాండ్ ఏంటి? సొంత క్లాన్ నుంచి వేరే క్లాన్ కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, కానీ ఈ పవర్ కొంచెం సేపే ఉంటుంది. నిఖిల్ ఏమో మణికంఠని సోనియాని మీరు వెళ్ళకూడదని చాలా కన్విన్స్ చేశాడు. బాగా స్ట్రాటజీ వాడుతున్నారు అందరూ. ఇంకో పక్క నబీల్ ని నిఖిల్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మా క్లాన్ లోకి వస్తే మనల్ని బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్తున్నాడు. గుడ్ పాయింట్. విష్ణు పృథ్వీరాజ్ ని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేసింది. మీ దాంట్లో అసలు విన్నింగ్ స్కిల్లే లేదని విష్ణు చెప్తే మన పృథ్వీరాజ్ ఏమో అస్సలు కన్విన్స్ కాలేదు. అగ్రెషన్ తో దిమాగ్ చెటానంతుంది వీళ్ళకి. నిఖిల్ యష్మిని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. బట్ ఆమె ఏమో మీ ముగ్గురే డిసైడ్ అవుతారు, అది ఏదైనా సరే, నాకు అసలు ఇంపార్టెన్సే ఇవ్వరు అని చెప్తుంది. మనీ సీతతో మీ క్లాన్ కి వస్తే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ స్టార్స్ నేను ఇంకా ఆడొచ్చని చెప్పాడు. మనీ ఐదర్ అయితే పెద్ద మేధావి లేదా పెద్ద ఫూల్. అదేంటి అలా అన్నావు? మరి అంతే కదా. ఇప్పుడు ఇంకా సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్ ఇంకా ఉన్నాయని గెస్ చేశాడు అనుకో, మేధావి, లేదంటే పెద్ద ఫూలే కదా. బా, రైట్. అసలు మన అక్క తమ్ముళ్ళు అదే సోనియా ఇంకా పృథ్వీరాజ్ మాట్లాడుకుంటున్నారు. ఆ క్లాన్ కి వెళ్తే బానే ఉంటుంది కానీ కంఫర్ట్ ఉండదని చెప్పి వద్దనుకున్నారంట. అసలు ఎవరైనా తీసుకుంటారా?
నబీల్ ఏమో పాను అన్నాడు. సీతా క్లాన్ వాళ్ళేమో మాట్లాడుకుంటున్నారు. ఇంకా నైనిక వెళ్తుందా మరి మనీతో మాట్లాడుతుంది అని అనుకుంటున్నారు. నైనిక ఏమో మనీని బ్యాండ్ తీసుకుంటే లైమ్ లైట్ వస్తుందని చెప్పింది. ఇంకా ఎంతసేపు? ఆగు, ట్రై చేసిన కన్విన్స్ చేయడానికి. సీత ఏమో పృథ్వీరాజ్ని ఇంకా నిఖిల్ కిందనే ఉంటావా అంటే, లేదు నెక్స్ట్ వీక్ మళ్ళీ డిజాల్వ్ అవుతాయి కదా అని అన్నాడు. మనీని నిఖిల్తో ఫిజికల్ టాస్క్ ఆడనిస్తావా అని అడిగితే ఎస్, ఎందుకు ఆడనివ్వను, మనకి బెనిఫిట్ అంటే ఇస్తా అన్నాడు. ఎక్కడైనా సేవ్ చేసే ఛాన్స్ వస్తే సేవ్ కూడా చేస్తా అన్నాడు. అదేంటి ఇంకా డిసైడ్ కాలేదా వీళ్ళు? బిగ్ బాస్ అడిగినప్పుడు మణికంఠ నేనే తీసుకుంటా అని చెప్పాడు. వెరీ గుడ్ డెసిజన్ కదా, నాకు అదే అనిపించింది. కాంతారా క్లాన్ నుంచి ఎవరిని స్వాప్ చేస్తామని అడిగితే ఆదిత్యని స్వాప్ చేస్తా అని చెప్పాడు. ఇంటెలిజెంట్ మూవ్ కదా. నెక్స్ట్ ఒక సూపర్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్, బీబీ అడ్డా అని. దీనికి నబీల్ ఏమో యాంకర్ గా, మిగతా వాళ్ళేమో వేరే వాళ్ళలాగా ఇమిటేట్ చేస్తూ చేయాలి. ఫైనల్ గా ఎంటర్టైన్మెంట్ టాస్క్. ప్రేరణ ఏమో మణికంఠలా యాక్ట్ చేసింది. పృథ్వీరాజ్ ఏమో నిఖిల్లా యాక్ట్ చేసి చూపించాడు. మణి ఎమోషనల్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటాడా అని చేసి చూపించారు. బాగుంది. నెక్స్ట్ సూపర్ జోడీ అబ్బా. సీత ఏమో విష్ణు లాగా, మణి ఏమో పృథ్వీ లాగా చేశారు. కానీ సీన్ అంత పడలేదు. అందుకే యాంకర్ ని మార్చి ఈసారి ప్రేరణని పెట్టారు. చూద్దాం. ఇక నెక్స్ట్ 3 ఫ్రెండ్స్ సోనియా, నిఖిల్, పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ ఇంకా ఆదిత్య మణి చేశారు. చింపేశాడబ్బా మణి అయితే. నైస్. నబ్బీల్ అయితే ఆదిత్య అలా యాజ్ ఇట్ ఈస్ దింపేశాడు. తర్వాత దోశ ఫైట్ రిక్రియేట్ చేశారు. నైనిక ఏమో ప్రేరణ లాగా, సీత ఏమో విష్ణుప్రియ లాగా. మరి మణికంఠలో ఎవరు చేశారు? ఇంకెవరు, నిఖిల్. నైనిక అయితే చాలా బాగా చేసింది. నబీల్ అయితే ఆదిత్య లాగా అవుట్ స్టాండింగ్ అన్నమాట. ఫైనల్ గా వచ్చేసి నబీల్ లాగా నిఖిల్ చేశాడు. ఓకే గానీ అంత ఫన్ ఏం లేదు. నబ్బీల్ ఏమో నిఖిల్ లాగా, సీత ఏమో సోనియా లాగా, నైనిక ఏమో పృథ్వీ లాగా. మణికంఠ యాంకర్ ఏం చేశారు అనుకుంటున్నావు? నామినేషన్ సీన్ రీక్రియేట్ చేశారు. నబ్బీల్ అయితే దించేశాడు అబ్బా నిఖిల్ లాగా. నైస్. ఇక కిరాక్ సీత అయితే చింపేసింది సోనియా లాగా. నిఖిల్ ఏమో పృథ్వీలా చేశాడు. నైనిక ఏమో విష్ణులా చేసింది. అసలు ఏందో ఏమో, ఫన్ లేదు, ఏమీ లేదు. ఇక కిరాక్ సీత యాంకర్ గా ఉన్నప్పుడు నిఖిల్ ఏమో నైనిక, విష్ణు ఏమో పృథ్వీలా చేశారు. చాలా కన్ఫ్యూజన్ ఉండే అబ్బా. కానీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే నబ్బీల్దే. తర్వాత సోనియాకి ఏమంటుందంటే, మేమే ఫేమస్, మేమే సూపర్ చేసామని అన్నది. మాట్లాడారా మరి ఓవర్ చేస్తే? ఈ లోపల మణికంఠ ప్రేరణ కూడా బాగా చేసిందని చెప్పారు. ఇంతటితో మొత్తం ముగిసింది. రేపు నాగమామ వస్తాడు. ఏం తిడతాడో, ఏం పనిష్మెంట్ ఇస్తాడో అని వెయిట్ చేస్తున్నా. అప్పటిదాకా సెలవు. బాయ్. బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.